హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్లో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్ఆర్బీ హిల్స్ కార్మిక్ నగర్లో 4,66,00,000తో అభివృద్ధి పనులు చేశారు. జూబ్లీహిల్స్ లో త్వరలో అర్హతున్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం సన్నబియ్యం, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇల్లు ఇస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ల పేరుతో పేపర్లు చూపించి ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. కృష్ణానగర్లోని కల్వర్ట్ సమస్య గురించి సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు మంత్రి. జూబ్లీహిల్స్ లో ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగిస్తామన్నారు. తామంతా మీకోసం ఉన్నామని ఏ పనులు చేయాలో లిస్టు రాసుకున్నట్లు తెలిపారు వివేక్ వెంకటస్వామి. ఇక్కడ నుంచి జోనల్ కమిషనర్ ఉన్నారని, పనులన్నీ టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు మంత్రి వివేక్. మన రెహమత్ నగర్ లో ఏదైతే సుమారు 20 కోట్ల పనులు ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు 4.66 crores 20 వర్క్స్ అన్నమాట. 4,66,00,000 రూపాయలు. అంటే ఇప్పుడే మీరు ఏదైతే కోరినారో డ్రైనేజ్ అయినా కానీ, సిసి రోడ్స్ అయినా కానీ, ఇవన్నీ కూడా ఈ 4.5 కోట్ల రూపాయలలో పని స్టార్ట్ అయిపోయింది. టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు మంత్రి వివేక్. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరంతా ఓట్లేసి అండగా ఉండాలని కోరారు. జూబ్లీహిల్స్ లో ఉన్న ఫేక్ ఓట్లను గుర్తించాలన్నారు. తప్పుగా నమోదు చేసుకున్న వారిని తొలగించి రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి నిన్న కూడా అసెంబ్లీలో ఏం డిస్కషన్ అయింది, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే 1,00,000 రూపాయలు మనకు ఉండుంటే మన అందరికి ఇల్లులు వస్తుండే కదమ్మా, అవునా కాదా? అయితే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వము వారు ఇక్కడ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కేసీఆర్ బిడ్డ, కొడుకు అందరూ, అవునా కదా? అల్లుడు కూడా. ఇంకొక విషయం, ఎలక్షన్లు వస్తున్నాయి, ఫేక్ ఓటర్లు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా మీ వార్డులలో ఆ లిస్టు తీసుకొని ఎవరెవరు ఫేక్ ఉన్నారో, ఎవరెవరు ఫేక్ ఓటర్లు ఎవరున్నారో వీళ్ళందరినీ కూడా తొలగించే అవసరం ఉన్నది. ఎందుకంటే సరైన ఓటు రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్నారో ఓట్ చోరీ అని, సో అది కానివద్దు. మనం యువత విద్యతో పాటు రాజకీయాల్లో రాణించాలన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. దేశానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఆటమ్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చానన్నారు. 8 పేటెంట్ రైట్స్ సాధించారని తెలిపారు. 2 ఏళ్లలో ప్రజల జీవన విధానం, పార్లమెంటు వ్యవస్థను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. హైదరాబాద్ యూసఫ్గూడలో జరిగిన యంగ్ ఇండియన్స్ పార్లమెంటు సదస్సులో పాల్గొన్న వంశీకృష్ణ ప్రతి ఒక్కరికి విద్య చాలా ముఖ్యమన్నారు. Which I applied for patents in the US. I got patents for that against Elon Musk. Everybody keeps talking about technology being imported into India. And this was around 6, 7, 8 years ago. I was thinking about how can we give technology to the world. And that was my primary drive or motive to develop something that is not in the market. And then got this wonderful opportunity to get into public service, to get into the politics of things in terms of how can we implement, how can we inspire, how can we add value to the society through a more formal structure. రెహమత్ నగర్ డివిజన్ లో హాజరైన కార్యక్రమాల్లో మంత్రి వివేక్ తో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అజారుద్దీన్ పాల్గొన్నారు.